ఈశ్వరప్పయ్య గారు మనకు క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఈ సమయం మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారి పక్షంగా మీ అందరికీ శుభనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా వీధిగల జనదైవ సేవలు అలాగే నన్ను ఆహ్వానించిన కుటుంబీకులకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఇప్పటివరకు దేవుని వర్తమానాలు విన్నాం. అంటే మళ్ళీ ఇప్పుడు ఆకలి టైం కనుక అందరూ కూడా దాని మీద అంత దృష్టి పెట్టాం కనుక కొన్ని విషయాలు నేను ఎక్కువ ప్రసంగం చేసి మిమ్మల్ని విసిగించాను. కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూనే ముగిస్తాను. ఆల్రెడీ ముందుగానే చెప్పారు అధ్యక్షుల వారు 12:30కి ఈ కూటమి ముగించబడుతుంది అని. ఆ లోపలే నేను ముగించి వారికి సమయాన్ని ఇస్తాను. పరిశుద్ధ గ్రంథాల నుంచి ఒక మాట చదువుకోయి ముందుగా ఇక్కడ ఫోటోలో మనం చూస్తున్నటువంటి ఈశ్వరమ్మ గారు, వారు మాకు ఎలా తెలుసు అంటే మా గ్రామంలో ఉన్నటువంటి మరి హారిక అనేటువంటి అమ్మాయిని వంశీకి ఇవ్వడం చేత నేను ఈ కుటుంబానికి కొంత దగ్గరస్తున్న అయ్యాను. ఆమె మా సంఘ సభ్యురాలు కనుక తరచుగా ఏదైనా సందర్భాలలో ఇక్కడ వస్తూ పోతున్న కారణాలను బట్టి వారికి నేను కాస్త దగ్గరస్తున్నయ్యాను. వారి గురించి నాకు చాలా విషయాలు తెలుసు. అంటే అనుభవంలో చూస్తున్న విషయాలు, హారికను గమనిస్తున్న విషయాలను బట్టి నేను చెప్పగలను. ఇక్కడ మనము చూస్తున్న విషయాల్లో ఇప్పుడే చూసాం మనం మరి బాలకృష్ణ వంశీ వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వారి తల్లి పట్ల వారికి ఉన్న ప్రేమ, ఆమె ఎలా పెంచిందో, ఏ విధంగా వారిని పోషించిందో, ఏ విధంగా వారిని బలపరిచిందో, ఈ విషయాలన్నీ వాడి జ్ఞప్తిలో ఉన్నటువంటి కారణాన్ని బట్టి దేవుడు ఆమెని ఖచ్చితంగా వాడి కళ్ళారా ఆ ఫోటోలు చూడలేకపోతున్నారు. కీర్తన మరి సామెత గ్రంథం నుంచి ఒక మాట చదువుకున్నాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతి మంతులే జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అని రాయబడి ఉంది. నీతిమంతులు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క చిత్తమును, దేవుని ఉద్దేశాన్ని, దేవుని మనస్సును ఎరిగి ఆ ప్రకారంగా జరిగించేటువంటి వారు. ఆమె ఒక వ్యక్తి, బాలకోట అనేటువంటి వ్యక్తి భారీగా ఉంది. తన భార్య ధర్మాన్ని ఖచ్చితంగా నెరవేర్చింది. అలాగే 2 బిడ్డలకు ఆమె తల్లిగా వ్యవహరించింది. అలాగే మరి వారి ఇరువును కూడా ఆమె పెంచిన పెంపకం, ఆమె చూపిన ప్రేమ, ఆమె చూపిన ఆప్యాయత, ఇవన్నీ తర్వాత వారికి వచ్చిన 2 కోడళ్ళు. ఆ కోడళ్ళు చెప్తారామని అమ్మ అని పిలుస్తారు. హారికని ఎప్పుడన్నా నేను అమ్మ ఈరోజు ఉండు ఈరోజు అని అంటే అమ్మాయి అంటది, అమ్మమ్మకి బాగలేదు, నేను వెళ్ళాలి తాతయ్య, ఉండడానికి వీల్లేదు, నేను ఉండలేను అని చెప్పని అంటది. ఇప్పుడు కూడా ఇప్పుడు బాలకోటి గారు కూడా పెద్దవారు, ఆయన కూడా షుగర్ వచ్చిందని ఇప్పుడు కూడా వారికి ఇచ్చే సాక్ష్యం చాలా గొప్పది. అంటే కోడలు రాబడేటువంటి వాళ్ళే మరి అంత సాక్ష్యాన్ని ఆమె గురించి ఇవ్వగలిగినప్పుడు వ్యక్తిగతంగా అనుకున్న సాక్ష్యం ఎలాంటిది? ఎంతమంది విషయాన్ని గమనించగలుగుతా ఉన్నాం. ఈ లోకంలో మనం అందరూ కూడా జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం, చెల్లిస్తున్నాం. మనకి కుటుంబాలు బిడ్డలు ఉన్నారు, అత్తలు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా మనకి ఉన్నారు. అయితే ఒక మంచి సాక్ష్యాన్ని మనం కలిగిన వారంగా ఉండాలా అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నీతి మంతులు జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనం ఆమె మరణించి ఈరోజు సంవత్సరం. మా కుమారుడు మరి ఇందాక పాడుపడాడు చిన్నబాబు, ఆయన చెప్పాడు నాకు. ఆ రోజు ప్రస్తాపనకు ఆయన వచ్చి ఇక్కడ మరి మొదలుకొని మరి ఇక్కడ ఉండే వంశీ బాలకృష్ణ ఇద్దరు ఏడవడం అనేదాన్ని నేను ఎన్నో మనాలకు వెళ్ళాను నాన్న, ఎక్కడ నేను చూడలేదు. అంత ప్రేమ కలిగినటువంటి తల్లి మీద వారు చూపిన ప్రేమ చాలా గొప్పది అనే విషయాన్ని ఆయన చెప్పగా నేను విన్నాను. అది ఎప్పుడు కూడా నేను కళ్ళాలని నేను కూడా
కొంతమేర చూడడానికి దేవుడు అవకాశం కల్పించాడు. దేవుని ప్రియమైన వాళ్ళారా, తల్లి పట్ల బిడ్డకు, బిడ్డ పట్ల తల్లికి ప్రేమ అనురాగాలు పెరగాలి. చాలామంది తల్లులు అంటే అసహించుకునే బిడ్డలు ఈ లోకంలో ఉన్నారు. చాలామంది మరి బిడ్డలు అంటే అసహించుకునేటువంటి తల్లిదండ్రులు కూడా ఈ లోకంలో ఉన్నారు. అలా కాక దానికి భిన్నంగా ఉన్నటువంటి తల్లి తండ్రి వారి యొక్క సంతతిని గురించినటువంటి విషయాన్ని మనకు అమలు చేసుకుంటున్నాం. ఆమె లేదు, వారి లోకంలో లేదు. మనం ఎన్ని మాటలు వారి గురించి చెప్పినా ఆమె వినలేదు కనుక బ్రతికి ఉన్న మనకు మాత్రమే అవి బోధపడతాయి తప్ప మరి మరణించడం ఆమెకి మనం ఎన్ని మాటలు చెప్పాలన్నా అవి ఏమాత్రం కూడా అర్థమయ్యేవి కావు. అయితే దేవుని వాక్యం మాట సెలవిస్తూ ఉంది, ఎంత మంచివారమైనా ఎంత చెడ్డవారమైనా ఎంతకాలం మనం ఈ భూలోకంలో జీవించినా ఒక దినాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిన వారంగానే ఉన్నాం. దేవుని పిలుపు మనకు ఉంది, నలులారా తిరిగి రండి. ఎవరు పంపించారు మనకి ఈ లోకానికి? దేవుడు మాత్రమే లోకానికి పంపించాడు మనల్ని. ఈ లోకంలో జీవిస్తున్నాం, చెల్లిస్తున్నాం, కుటుంబాలు కలిగి ఉన్నాం, భర్తలు కలిగి ఉన్నాం, భార్యను కలిగి ఉన్నాం, బిడ్డలను కలిగి ఉన్నాం, తల్లిదండ్రులుగా మనం జీవిస్తున్నాం. అయితే ఒక దినాన్న ప్రభు అంటున్న మాట ఏంటంటే, నలులారా తిరిగి రండి అన్నప్పుడు, అయ్యా ఈశ్వరమ్మ గారు తిరిగి రండి దేవుడు పిలిచాడు. అయ్యా నేను కానీ తర్వాత వస్తాను, నా భర్త మరి బాలగోడి గారు వస్తానని చెప్పడానికి వీలవుతండి. ఎవరిని పేరు పెట్టి ప్రభు పిలిచాడో వారు ఎలాంటి వారు అయినా, ఎలా మరి ఎంత తక్కువ వయసు అయినా ఎక్కువ వయసు అయినా, మంచివారమైనా చెడ్డవారమైనా ఆ పేరు పెట్టి ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గర మనం చేరవలసింది. బైబిల్లో మాట రాయిందండి, తరతరము నుండి మాకు నివాస స్థలము నీవి. ఎక్కడికి వెళ్తున్నాం మనము? ఈ లోకంలో జీవించాం, ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాం, మరి ఎక్కడికి వెళ్తున్నాం మనము? నివాస స్థలమైన దేవుని దగ్గరికి వెళ్తాం. ఎవరు పంపించారు? ఎవరు ఈ లోకంలో మనం జీవింపజేశారు? ఎవరు ఈ లోకంలో మనం పూజిస్తున్నారు? మరలా తిరిగి ఆయన దగ్గరికి మనం వెళుతున్నాం తప్ప వేరొక చోటు ఎక్కడికి కూడా మనం వెళ్ళడం లేదనే విషయాన్ని మనము గ్రహించాలి. దేవుని ప్రియమైన వాళ్ళ విషయాన్ని చాలా స్పష్టంగా మనం గమనించగలిగితే, ఈశ్వరమ్మ గారు ఈరోజు ఇక్కడ లేరు. లేకపోయినప్పటికీ కూడా బిడ్డల్లో విడిచి, భర్తను విడిచి, కోడలను విడిచి, మనసంతా విడిచి ఆమె మరలా తిరిగి ఎవరు పంపించారో ఆమె దేవుని దగ్గర ఆమె ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తిరిగిన వారమై ఏమాత్రం కూడా కళత చెందక దేవుని యందు విశ్వాసం కలిగి అనుకోవాలి. వంశీ బాలకృష్ణ కూడా ఏమని, ఎవరమ్మ తల్లిగారిని మేము చూడాలి, ఆమె యొక్క నీతి ఏ విధంగా నెరవేర్చిందో మేము కూడా ప్రభువును నమ్మి ప్రభువు నమ్మకస్తులుగా ఉండి దేవుని నీతి నెరవేర్చి మేము అక్కడ పరలోకంలో నా తల్లిని చూడాలని ఆమె కానివ్వండి, వారి కోడళ్ళు కానివ్వండి, బంధువులు కానివ్వండి, రక్త సంబంధులు కానివ్వండి, సంఘం కానివ్వండి, అలాంటి భావన మనం కలిగి ముందుకు మనం ప్రయాణం చేయాలి తప్ప వేరొక పక్షం కాదు అనే విషయాన్ని మనం గమనం చేసుకోవాలి. అనుకుంటున్నాం వ్యాధి కావచ్చు, సమస్య కాదు, ఏ వ్యాధి అయినా కావచ్చు. ఇక కొరింథీ పత్రికలో మాట రాయబడింది. కొరింథీ రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము మొదలు చూద్దాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. భూలోకంలో జీవిస్తున్నటువంటి నీవు నేను మనము కలిగి ఉన్నట్టు ఈ నివాసం, ఈ ఇల్లు, ఈ హృదయము అనబడే ఇల్లు, అది దేవుని ఆలయమని పరిశుద్ధ గ్రంథం చెప్పనే ప్రకారంగా ఈ ఆలయంలో ఆయన నివసించాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆ ఆలయంలో నివసించడానికి యోగ్యమైనదిగా మనము మన యొక్క ప్రవర్తన సరిచేసుకొని, మాటలు, క్రియలు, ఆలోచనలు సరిచేసుకొని క్రమమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయాలని ప్రభు కోరుకుంటుండగా, అది ఎలా ఉన్నప్పటికీ శిథిలమైనటువంటి ఈ నివాసము అయితే పరలోకంలో మన కొరకు వేరొక నివాసము కట్టబడి ఉన్నది అని మనము ఎరుగుదాము. ఈ లోకంలో మన శాస్త్రం కాదు, అది ఎంతకాలమైనా కావచ్చు, 70 కావచ్చు, 80 కావచ్చు, ఆ లోపే కావచ్చు, అటువంటి ఎక్కువే కావచ్చు. అయితే శిథిలమైపోయే కాలం రోజు వస్తుంది. ఇది శిథిలమైపోయినను
చేతి పని కాక దేవుని చేత కట్టబడి ఉన్న పరలోకంలో మనకు ఒక నివాసం ఉన్నది. ఈరోజు ఆమె అక్కడ ఉంది. ఆ నివాసంలో ఉన్నది. ఆ నివాసంలో దేవుని దగ్గరే ఉంది. దేవునితో ఆమె ఉన్నది. అయితే ఆ నివాసము, ఈ నివాసం ఇక్కడ ఉన్నటువంటి నివాసం శిథిలమైపోయింది. ఎక్కడ పాతి పెట్టాం, చదువుతో గడిచిపోయింది. ఇప్పుడు అన్ని కూడా చీకిపోయి ఉంటాయి, ఏమీ లేవు. కానీ పరలోకంలో ఆమె నివాసం చేస్తూ దేవుని యొక్క ఉన్నది అనే విషయాన్ని మనమందరూ కూడా కృతజ్ఞ వారంగా ఉండాలని దేవుని వాక్యం మన స్పష్టంగా తెలియజేస్తుంది. అది 7, 8 తెలుగు విషయాల్లో కూడా మాట్లాడకూడదు ఉంది. 7 వచ్చిన నుంచి 10 వచ్చిన వరకు ఉన్న భాగాన్ని చూస్తే మనం కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఎట్లా ఈ దేవుడు మనం చేస్తున్నాం. అయ్యో దేవుడు నమ్మకం ఇష్టలేమే, అబద్ధం ఆడుతున్నామే, మోసం చేస్తున్నామే, తప్పుడు పనులు చేస్తున్నామే, చెడు కార్యాలు చేస్తున్నామే, వ్యసనం కలిగి ఉన్నామే, అసూయ కలిగి ఉన్నామే, లేదా మంచిగా జీవిస్తున్నామే అనేటువంటి భావన మనం కలిగి ఉన్నప్పటికీ ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ప్రభుత్వం నివసించడానికి ఇష్టపడుతున్నాం. కావున గారు ప్రభుత్వం నివసిస్తున్నారామె. ఆమె ప్రభు దగ్గర ఉంది. ప్రభు దగ్గర నివసించడానికి మనము ఇష్టపడుతున్నాం అనేటువంటి వాక్యం రాయబడి ఉంది. కావున దేహము విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలెనని అపేక్షించుచున్నాము. చాలా సార్లు మనం కోరుకుంటాం, అయ్యో నేను నమ్మకంగా ఉండాలా, యథార్థంగా ఉండాలా, దేవుని విశ్రాంతంగా జీవించాలా. చాలా వాక్యాలు వింటుకుంటాం. కానీ మరి ఎక్కడన్నా మీటింగ్లు వెళ్ళినప్పుడు, మరి మందిరంలో చెప్పే వాక్యం ఉన్నప్పుడు అయ్యో నా మనసు మార్చుకోవాలి, నా ప్రవర్తన సరిగా లేదు, నా క్రియలు సరిగా లేవు, నా ఆలోచన సరిగా లేదు, నేను మార్చుకోవాలి, నేను నమ్మకంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, దేవుని ఇష్టాలుగా జీవించాలి అనుకుంటాం. మనం చాలా పర్యాయాలు. కానీ సాధ్యమవుతుందా? సాధ్యం కాకపోవచ్చు. సాధ్యం అవ్వచ్చు, కాకపోవచ్చు. ఖచ్చితంగా అవుతుందని నేను చెప్పలేను, కాదు అని చెప్పలేను. అయితే అవి ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవి అయినను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. నేను స్తోత్రం చెప్పండి. అయితే ఈ రోజు ఈ లోకంలో మనం ఉన్నాం, జీవిస్తున్నాం. అది మంచివే చెడ్డ ప్రతిదాన్ని మనం మంచిగానే భావిస్తాం. నేను మంచిదాన్నే, నేను మంచివాడిని, నేను అర్థవంతుడిని, నేను నీతిమంతుడిని అని చెప్తాను. నేను అందరిని మెప్పిస్తాను నాకున్న పలుకుబడిని బట్టి, నాకున్న విలువలను బట్టి. కానీ అవి మంచివా చెడ్డవా అనే విషయాలని పరిశీలన చేసే కాలం కూడా రాబోతుంది. ఇప్పుడు ఆయన క్రీస్తు న్యాయ పీఠం మీద మనమందరం కూడా ఇలాగూ ప్రత్యక్షం కావాలి. అది మంచివైనా చెడ్డవైనా వాటి ప్రతి ఫలమును మనము పొందవలసిన వారముగానే ఉంటున్నాం. మన చూస్తున్న చాలా మంది కేసులు పెట్టుకుంటారు. హైకోర్టులోనో, సుప్రీంకోర్టులోనో, జిల్లా కోర్టులోనూ పెడతారు. జడ్జిమెంట్ వచ్చినా కనిపెట్టుకుని ఉంటాం. అమ్మో నాకు న్యాయం వస్తుంది, నేను గెలుస్తాను అనుకుంటా ఉంటాం. ఆ న్యాయం మరి న్యాయ పీఠం ఎదుట నిలబడినప్పుడు ఆ న్యాయం జరిగే కాలంలో ఎవరికి న్యాయం జరుగుతాదో, ఎవరికి అన్యాయం జరుగుతాదో, ఎవరు మంచోళ్ళుగా పరిగణించబడతారు, ఎవరు చెడ్డోళ్ళు పరిగణించబడతారో తెలియదు. అలాగే అర్థం కాక మనం ఈ లోకంలో జరిగించేటువంటి ప్రతి క్రియకు కూడా దేవుని న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలా. ఆ జడ్జిమెంట్లో ఆ తీర్పును మనం పొందవలసిన వారంగానే ఉంటుంది. కావున ప్రియమైన వాళ్ళని గమనించండి. ఈ మధ్యాహ్నపు వేళ మన ప్రియులు ఈశ్వరం గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవి లోకంలో నీతిమంతులుగా జీవించిందని నాకు తెలిసి వారికి సాక్ష్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. అయితే ఇలాంటి మరణ దినం మనకు కూడా రాబోతుంది, నీకు నాకు మనందరికీ కూడా. అయితే క్రీస్తు న్యాయపడి మీద
మనందరూ కూడా ప్రత్యక్షమయ్యే కాలం ఉంటుంది కనుక ఆ కాలంలో మనం ఎక్కడుంటాం, ఏ వైపుకి వెళ్తాం మనం? మరి ఎడచేత వైపుకి వెళ్తామా, కుడి వైపుకి వెళ్తామా, మరి నరకానికి వెళ్తామా, పాతాళానికి వెళ్తామా, మరి లేకపోతే మరి పరలోకానికి వెళ్తామా అనేటువంటిది మన క్రియల చొప్పున మాత్రమే అది నిర్ణయించబడుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించి మన యొక్క స్థితిని అర్థం చేసుకొని మన బ్రతుకును మార్చుకొని దేవుని ఇష్టలుగా జీవిస్తూ దేవుని మందులు చెప్పని ప్రతి అంశాన్ని మాటాన్ని అర్థం చేసుకుంటూ వాక్యాన్ని లోబడి విధేయత కలిగి దేవుని నమ్మకస్తులుగా జీవిస్తూ ఆయన యొక్క నిత్యరాజ్యం చేరడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వాదించుగాక. పంచదయ్య గారు చక్కని వర్తమానం క్లుప్తంగా 12:40 టైము, అది మీ సమయానికి ముగిస్తానన్నా కదా 12:30కు. అన్నయ్య పావుగంట ముందుకు ఇచ్చేయడం కార్యక్రమాలు ఉంటాయేమోనని. ఇంకెవరైనా పూలు వేసేటువంటి వాళ్ళ రక్త సంబంధికులు ఉంటే మీ కార్యక్రమం జరిగించండి. ఈ సమయంలో చిన్న పాట పాడుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదాలు